హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ అండి. ఇప్పుడు మనం బోధన పద్ధతుల్లో మనకైతే కొన్ని ప్రాక్టీస్ అంటే బయాలజికల్ సైన్స్ బోధన పద్ధతిలో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చేసాము. ఇవన్నీ అయిపోయినాయి ప్రాక్టీస్. సో ఇప్పుడు మనకి కంటిన్యూషన్ ప్రాక్టీస్ బిట్స్ అండి. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, మనకి కంపల్సరీగా మార్క్స్ అనేవి కంపల్సరీగా వస్తాయి. దీంట్లో కూడా మనం నిర్ణయించుకున్న లక్ష్యాలు మరియు పాఠ్య ప్రణాళికలు తీసుకున్న కృత్యాలు కార్యకలాపాలపై ఆధారపడి ఉంటుంది. దేనిపై అంటే మూల్యాంకనం పైన ఆధారపడి ఉంటుంది. మనం నిర్ణయించుకున్న లక్ష్యాలు మరియు పాఠ్య ప్రణాళికలు తీసుకున్న కృత్యాలు కార్యకలాపాలపై ఆధారపడి ఉంటుంది అంటే మూల్యాంకనం. విద్యార్థులకు వివిధ విషయాలను బోధించిన తర్వాత మనం ఆశించిన ప్రవర్తన మార్పులను వారిలో తేగలిగామో లేదని నిర్ణయించేది మూల్యాంకనం. నెక్స్ట్ అండి, ఈ క్రింది ఏ అంశం మూల్యాంకనానికి ఒక ఆకారాన్ని అధికారాన్ని ఇస్తుంది అంటే పరీక్ష. విద్యార్థి స్వతంత్రంగా ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే ప్రతిస్పందనలను కలుగజేసి నిష్పత్తులను మాపనం చేసే సాధనమే నికష. ఇంపార్టెంట్ మనకి. ఒక తరగతిలోని అన్ని విషయాలు నికషలను కలిపి ఇలా అంటారు. ఏమంటారంటే పరీక్ష. అలాగే ముదింపు అనేది పరిమాణాత్మకం గుణాత్మకమైనది, రెండు కరెక్ట్ అనమాట. అనేక ముగింపుల ఆధారంగా వచ్చిన ముగింపులను విలువలను ఏమని పిలుస్తారంటే మూల్యాంకనం. ఈ క్రింది వాటిలో అన్నిటికంటే విశాలమైన పరిధి కలిగి ఉన్నది ఏంటంటే మూల్యాంకనం. నిర్దిష్ట లక్ష్యాలు కల్పించిన అభ్యసన అనుభవాలపై ఆధారపడినది ఏంటంటే మూల్యాంకనం. ఇది నిరంతరమైనది అంటే మూల్యాంకనం. అభ్యసన లోపాలను గుర్తించి సవరణాత్మక చర్యలు చేపట్టడం ద్వారా ఉపాధ్యాయుడు విద్యార్థి ఇద్దరు చదువు చెప్పడం నేర్చుకోవడంపై స్వీయ మూల్యాంకనం కలుగజేసుకోవడమే ఏమని పిలుస్తారు నిరంతర మూల్యాంకనం. విద్యార్థుల అభిరుచులు వైఖరులు సామర్థ్యాలను కూడా పరిగణలోకి తీసుకుంటూ సృజనాత్మక విశ్లేషణాత్మక తార్కిక అంశాలను మదింపు చేయడమే సమగ్ర మూల్యాంకనం. నెక్స్ట్ వచ్చేసి తరగతి గదిలో బోధన ప్రారంభించడానికి ముందు చేసే మూల్యాంకనం ఏమని పిలుస్తారు? లోప నిర్ధారణ మూల్యాంకనం. తరగతి గదిలో బోధన ప్రారంభించడానికి ముందు చేసే మూల్యాంకనం లోప నిర్ధారణ మూల్యాంకనం. నెక్స్ట్ అండి, మూల్యాంకనం ఫలితానికి ప్రాధాన్యతనిస్తే ఇది ఏ విధానానికి ప్రాధాన్యతనిస్తుంది? ముదింపుకి. విస్తృత ప్రణాళిక ముదింపు చట్టం ద్వారా మాత్రమే సాధ్యమయ్యేది ఏంటంటే పైవన్యం అంటే అభ్యాసన ఎలా నమోదు చేసి నివేదించడం, ముదింపు ప్రక్రియలు ఎలా ప్రతిబింబిస్తాయని, విద్యార్థుల అభ్యసన ఆధారాలను ఎలా సేకరించాలని, ఇవన్నీ కూడా మనకి సరి అనమాట. నెక్స్ట్ అండి, వార్షిక పరీక్షలు ఈ తరహా మూల్యాంకనానికి చెందుతాయి. వార్షిక పరీక్షలు ఈ తరహా మూల్యాంకనానికి చెందుతాయి. సంకలనాత్మక మూల్యాంకనం. దిస్ ఇస్ ఇంపార్టెంట్ అండి. వార్షిక పరీక్షలు ఈ తరహా మూల్యానికి చెందుతాయంటే సంకలనాత్మక మూల్యానికి చెందుతాయి. ఈ క్రింది వాటిని జతపరచండి. ఆన్సర్ వచ్చేసి 2 అనమాట. అంటే పూర్వ జ్ఞాన పరిశీలన లోప నిర్ధారణ మూల్యాంకనానికి కిందకు వస్తుంది. 2 వచ్చేసి యూనిట్ పరీక్షలు నిర్మాత్మక మూల్యాంకనం. టర్మ్ పరీక్షలు సంకలనాత్మక మూల్యాంకనం. బోధనా అభ్యాసన ప్రక్రియలో ముదింపు ప్రక్రియలో ఏ సాధనాలను విధానాలను వినియోగించుకోవాలో నిర్ణయించడానికి దోహదపడేది ఏంటంటే ముదింపు చట్రం. మదింపు ఈ క్రింది ఏ అంశానికి ప్రాధాన్యమిస్తుంది? పైవన్యు. మదింపు లక్ష్యం, మదింపు సాధనాలు, పద్ధతులు, అభ్యసన సూచనలు. అభ్యాసకులలో పరీక్షలంటే భయం, ఆందోళన కలిగించి నేర్చుకునే క్రమాన్ని, నేర్చుకున్న అంశాలను పరిశీలించదగినదిగా వారి స్థాయిని నిర్ధారించడానికి, అభ్యాసన వేగవంతం చేయడానికి సహకరించినది ఏంటంటే మదింపు. తమ పరిశీలన ద్వారా, ప్రయోగాల ద్వారా తెలుసుకున్న అంశాలను మాటల రూపంలో రాతపూర్వకంగా ఇతరులకు అర్థమయ్యే విధంగా చెప్పగలగడమే భావ వ్యక్తీకరణ. అభ్యాసకుల ప్రవర్తన, సాంఘిక నైపుణ్యాలు మరియు ఇతర విలువలకు చెందిన అంశాలను మదింపు చేయడానికి ఈ కింది విధంగా ఏ విధంగా ఎక్కువగా ఉపయోగపడుతుందంటే
ఆన్సర్ వచ్చి జట్టు మదింపు. నెక్స్ట్ అండి, స్వీయ మదింపులో ప్రధాన సాధనాలుగా ఉపయోగపడేవి చెక్ లిస్టులు. ఒక వ్యక్తి మూర్తిమత్వ లక్షణాలను మరో వ్యక్తి పరిశీలన నిర్ణయాలను క్రమబద్ధంగా నమోదు చేయడానికి ఉపయోగపడే పట్టిక చెక్ లిస్ట్. నిర్దేశించిన సమయంలో కాకుండా పరీక్ష అనే భావన కలగకుండా ఏ సమయంలో పాఠ్యాంశం ఏ మేరకు అవగాహన అయ్యిందో తెలుసుకోవడానికి నిర్ణయించే పరీక్ష లఘు పరీక్ష. నెక్స్ట్, లఘు పరీక్షను మదింపు చేయనప్పుడు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. పైవన్యం, సొంతంగా ఆలోచించే రాసే నైపుణ్యం, భాషా దోషాలు లేకుండా మంచి దస్తూరితో రాయడం, భావనలు ఉపయోగించి విశ్లేషణాత్మక రాయడం. నెక్స్ట్, విద్యార్థి బోధనాభ్యాసన ప్రక్రియల ద్వారా నేర్చుకున్న అంశాలను మొత్తం మూల్యాంకనంగా చేయడమే సంగ్రహణాత్మక మూల్యాంకనం. ఇంపార్టెంట్ అనేది కూడా మనకి లోతైన అవగాహన పరీక్షించడం. భావనల వినియోగానికి చెందిన ప్రశ్నలు ఈ వర్గంలోకి చెందుతాయి, అంటే కఠినమైన ప్రశ్నల కిందకు వస్తాయి. వ్యాసరూప సమాధాన ప్రశ్నలు ప్రధానమైన లోపం ఏంటంటే ఆత్మాశ్రయత ఎక్కువ. నెక్స్ట్ వచ్చేసి కేవలం వ్యాసరూప ప్రశ్నల్లో మాత్రమే ఉపయోగపడే అంశాలు ఏంటంటే పైవన్యం, అభ్యాసన వ్యవస్థీకరించడం, ఆలోచనలను సమగ్రపరచడం మరియు సొంత మాటల్లో వ్యక్తపరచడం, క్రోడీకరించడం. నెక్స్ట్, ఎలాంటి పరిమితులు లేకుండా విద్యార్థి పూర్తి స్వేచ్ఛనిచ్చి ఎన్ని పుటల్లోనే సమాధానం ఇవ్వమని తెలియజేసే ప్రశ్నలు. విస్తరించిన స్పందన రకం. విద్యార్థి తన అభిప్రాయాలను స్వేచ్ఛగా సమగ్రంగా వ్యక్తీకరించడం ఈ ప్రశ్నల ద్వారానే సాధ్యమవుతుంది. వ్యాసరూప ప్రశ్నల ద్వారానే సాధ్యమవుతుంది. ఇంపార్టెంట్ మనకి అది కూడా. విద్యార్థులలో సృజనాత్మకతను మరియు నూతనత్వాన్ని మూల్యాంకనం చేయడానికి ఉపయోగపడే ప్రశ్నలు వివృత రకం. తక్కువ కాలంలో ఎక్కువ జ్ఞానాన్ని, అవగాహన లక్ష్యాలను, సామర్థ్యాలను, నైపుణ్యాలను మాపించడానికి ఉపయోగపడే ప్రశ్నలు లఘు సమాధాన ప్రశ్నలు. విద్యార్థి జ్ఞాపక శక్తిని, జ్ఞాన సంబంధ విషయాల పట్ల ఆసక్తిని కలిగించే ప్రశ్నలు పూరక ప్రశ్నలు. విజ్ఞాన శాస్త్ర నియమాలు, సూత్రాల భావన తరగతులు చర్చించిన అనంతరం బలోపేతం చేయ పద్ధతిని ఏమని పిలుస్తారు? నిగమన ప్రయోగశాల పని. నెక్స్ట్, గ్రేడ్ అనే పదం లాటిన్ అనే గ్రేడస్ నుంచి ఉద్భవించింది. గ్రేడస్ అనగా డాష్ అని అర్థం, అడుగు దశలు. ఇంపార్టెంట్. నిర్వహణ, గణన, వ్యాఖ్యాన సౌలభ్యం, కఠిన స్థాయి మొదలైనవి దీనికి సంబంధించినవి, ఆచరణాత్మక సంబంధించినవి. చూసారు కదా ఫ్రెండ్స్, మనకైతే ఇవైతే బయాలజికల్ సైన్స్ బోధనా పద్ధతిలో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అన్నీ అయిపోయినాయండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ ఇలాంటి వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.